బ్రేకింగ్ న్యూస్ మియాపూర్ సిద్ధార్థ హాస్పిటల్లో ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్లో టాగూర్ సినిమా తరహాలో డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేశారనే ఆరోపణలతో రంగంలోకి దిగారు అధికారులు. ఆపరేషన్ థియేటర్స్ క్లోజ్ చేశారు. తప్పు జరిగిందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. మృతి చెందిన యువతికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏ మందులు వాడారనేది పరిశీలించి హాస్పిటల్ను సీజ్పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు. పేషెంట్పై నిర్లక్ష్యం వహించారని తేలితే గట్టిగానే చర్యలు తీసుకుంటామని అన్నారు ఆయన. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్లో అందిస్తారు. సుజాత, చెప్పండి. సినిమా తరహాలో ఒక డెడ్ బాడీకి ట్రీట్మెంట్ ఇచ్చారని సమాచారం అంతోంది. మరి అధికారులు ఏం చెప్తున్నారు? దీనిపైన నిజాలు ఎప్పుడు తెలిసే అవకాశం ఉంది? ప్రియా, మియాపూర్ లో 2 రోజుల క్రితం సిద్ధార్థ న్యూరో హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనతో ఒక్కసారిగా అటు ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. వైద్యానికి వెళ్ళినటువంటి పేషెంట్ కి చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేసి 12,50,000కు పైగానే వసూలు చేసి ఇంకా 5 లక్షలు చెల్లించాలంటూ తీసుకొచ్చినటువంటి ఒత్తిడితో కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని డాక్టర్స్ ని అడిగినప్పుడు నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో వాళ్ళకి అనుమానం వచ్చింది. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ చనిపోయి ఉన్న ఆ మహిళకి ఎలా వైద్యం చేశారంటూ చెప్పడంతో ఒక్కసారిగా సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ కి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. చనిపోయినటువంటి మృతదేహానికి డబ్బుల కోసమే ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి వార్తా కథనాల మీద మంత్రి స్పందించారు. డిఎంఓలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలన్నింటినీ కూడా సేకరించడంతో పాటు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ అధికారులకు సూచన చేయడంతో ఈ రోజు డిఎంఓతో పాటు ఆరోగ్య అధికారులు మొత్తం అక్కడికి చేరుకొని ఆ హాస్పిటల్ పరిశీలించడంతో పాటు వాళ్ళకి ఎలాంటి మెడిసిన్స్ ఇచ్చారు, ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, బీపీ అదేవిధంగా ఫిట్స్ వచ్చాయని అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్ కి ఎలాంటి మెడిసిన్ వాడారు, వాళ్ళ స్ట్రీట్ అంతా కూడా పరిశీలించారు. వైద్యుల దగ్గర అన్ని వివరాలను కూడా సేకరించారు. ప్రస్తుతానికైతే ఆపరేషన్ థియేటర్ ని సీజ్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే హాస్పిటల్ కూడా వివరాలన్నిటినీ సేకరించిన తర్వాత పూర్తి ఆరా తీసిన తర్వాత సీజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి హాస్పిటల్ కి పర్మిషన్ ఉంది. వాళ్ళు నిర్లక్ష్యంగా ట్రీట్మెంట్ చేయడం వల్ల జరిగిందా, లేదు అని అంటే డబ్బుల కోసం ఏమైనా ఇలా చనిపోయినటువంటి మృతదేహానికి ట్రీట్మెంట్ చేశారా, ఈ అన్ని కోణాలలోనూ వాళ్ళని విచారిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేశామని చెప్తున్నారు. ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీసులు కూడా చేయవలసినటువంటి బాధ్యత ఉంది అని చెప్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులని ఆశ్రయిస్తారా అంటే వాళ్ళు ఆశ్రయిస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళు ఆశ్రయించినా లేకపోయినా వారి మీద హాస్పిటల్ యాజమాన్యం మీద తప్పుదం జరిగి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి డిఎంఓతో పాటు అక్కడికి వచ్చినటువంటి అధికారులు చెప్తున్నారు. ప్రియ, సుజాత, అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఇది ఎక్కడో మారుమూల పల్లెలో జరిగింది కాదు, హైదరాబాద్లోని మియాపూర్లో జరిగింది అని అంటే అసలు కేవలం బీపీ అలాగే వీటితోటి ట్రీట్మెంట్కి జాయిన్ అయితే డైరెక్ట్గా చనిపోయింది అని అసలు ఎప్పుడు నిర్ధారించారు? దాదాపు 1 రోజుల క్రితము తనకి ఫిట్స్ బీపీ ఉండడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు ఫిట్స్ ఎక్కువగా వస్తుంది కాబట్టి అబ్జర్వేషన్ లో ఉంచాలి, బీపీ కూడా హై అవుతుంది, ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఇంకా తనకి 1 రోజుల పాటు ట్రీట్మెంట్ అని చెప్పేసి వాళ్ళు పొడిగింపు చేస్తూనే వచ్చారు. 2 రోజుల క్రితమే తమ కూతురికి ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి అని చెప్పి తన తల్లిదండ్రులతో పాటు తన రిలేటివ్స్ అడిగినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాము, ట్రీట్మెంట్ కి సహకరిస్తుంది, బాగానే ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ లోపలికి వెళ్ళి చూసే అంత టైం కానీ లేకపోతే ఐసీయూలో ఉంది, మీరు చూడడానికి వీలలేదు అంటూ వీళ్ళు ఒక్కొక్క విషయాన్ని దాచిపెడుతూ వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ మేము ఉంచము, వేరే హాస్పిటల్ కి తీసుకువెళ్తాము అని చెప్తే లేదు, ఇక్కడే ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లుగా తెలుస్తుంది. 5 లక్షల రూపాయలు ఇంకా కట్టాలి అని చెప్తే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి అనుమానం రావడంతో వెంటనే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ వైద్యులు నిర్ధారించారు తను చనిపోయింది, ఆల్రెడీ చనిపోయినటువంటి మృతదేహానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు అని. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.